ఈ కష్టాలు ఎప్పుడు తప్పుతాదో ఏంటో. వీళ్ళకి అసలు పని పాటే లేదప్పా. ఎప్పుడు చూసినా నాకే పని పెట్టాలని చూస్తారు వీళ్ళు. సరే, నా పని నేను చూసుకుందాం, వీళ్ళతోనేంటి. పెద్దమ్మ గారు, జాన్సన్ ఉన్నాడా? ఉన్నాడయ్యా. ఇదేంటి, ఇంట్లో అంతమంది పిల్లలుండగా ఈయన పని చేయడం ఏంటి? పెద్దయ్య, ఇంట్లో అంతమంది పిల్లలుండగా మీరు పని చేయడం ఏంటి? నా బాధ ఎవరికి చెప్పుకోవాలయ్యా? అంతమంది పిల్లలుండగా నాకు ఈ బాధ తప్పలేదయ్యా. ఆ దేవుడే చూసుకోవాలి నా పరిస్థితిని. ఏంటి పెద్దమ్మ, మీరని చెప్పొచ్చు కదా? ఎవరికని చెప్పదయ్యా, ఇంట్లో వాళ్ళ అవసరతలు చూసుకుంటారు గాని మన పరిస్థితి ఎవరు చూడట్లేదయ్యా. ఏంటి వీళ్ళు పిల్లలు వీళ్ళని పట్టించుకోవట్లేదు? ఈ వయసులో కూడా ఇంత కష్టపడుతున్నారే. ఎప్పుడు మారుతారో వీళ్ళు. రేయ్, ఈసారి న్యూ ఇయర్ చేస్తే అద్రిపోవాలా? సరేనా, అలాగే చేద్దాం ఈసారి. సరే, ఇంటికైనా వెళ్దాం. అక్కడ ఎవరో మన ఫ్రెండ్స్ ఉన్నట్లుంటారే. సరే, అక్కడికి వెళ్దాం. హాయ్ రా. హాయ్. ఏంటన్నా వీడు ఇంకా ఇలాగే ఉన్నాడు? ఏంట్రా ఇంకా నువ్వు ఇలాగే ఉన్నావు? న్యూ ఇయర్ దగ్గరికి వస్తుంది, ఇంకా బట్టలు గిట్లు తీసుకుంటున్నావా లేదా నువ్వు? ఏరా, ఈసారి మా ఇంట్లో న్యూ ఇయర్కి ఎలాంటి బట్టలు తెచ్చినట్టు తెలుసా మా నాయన? అదిరిపోయింది. ఏం చేసేదిరా, మా నాన్నకి చెప్పాను తీసుకొని వస్తానన్నాడు. ఇంకా ఏం చేస్తాడో మా నాన్న, చూద్దాం. సరేరా, నేను ఇంటికి వెళ్ళి ఏదైనా పని అని చూసుకుంటాను. ఏమో, అందరింట్లో న్యూ ఇయర్ బాగానే జరుగుతుంది. మా ఇంటిలో నా కోసమని మా నాన్న ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. లేదు, ఈసారి అడుగుతాను మా నాన్న డబ్బులు. ఆయన ఏమన్నా చేసుకొని డబ్బులు అడిగి అడుగుతాను. నాన్న. ఏంటి బాబు? మా ఫ్రెండ్స్ అంతా కొత్త బట్టలు వేసుకున్నారు నాన్న. నాకు కూడా కొత్త బట్టలు కావాలి నాన్న. నువ్వేం చేస్తావో నాకైతే తెలియదు, నాకే కొత్త బట్టలు కావాలి అంతే. అయ్యా, ఇప్పటికిప్పుడు డబ్బు అంటే ఎక్కడి నుంచి వస్తుందయ్యా? మన వల్ల అవుతుందా బాబు? చూడు నాన్న, నువ్వు ఎట్లు చేస్తావో తెలీదు, తెల్లరికల్లా నాకు బట్టలు కావాలి అంతే. ఇప్పటికిప్పుడు డబ్బులంటే ఎక్కడ తెచ్చేది? సరే, మనం ఓనర్నైనా అడుగుదాం. ఏంట్రా ఇలాగొచ్చారు? అయ్యా, డబ్బులు కావాలయ్యా. అదే కొద్దిగా పండుగ వచ్చింది కదయ్యా, కొద్దిగా డబ్బులు కావాలయ్యా. ఇప్పటికిప్పుడు అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తారా? డబ్బులు ఏమన్నా చెట్టి కాస్తారా మీకు? అయ్యా, అలా అనకండి అయ్యా. కావాలంటే నేను నా భార్య వచ్చి మీ దగ్గర పని చేస్తామయ్యా. సరే, నా కాడ పని చేస్తారా మీరు? సరే, అయితే డబ్బు తీసండి మీరు. అయ్యా, అలాగే అయ్యా, వస్తానయ్యా. అయ్యా, ఇంకా ఎంత దూరం వెళ్ళాలయ్యా? అదిగో అక్కడే పని, అక్కడికి వెళ్దాం రా. ఇంకెంతసేపు రా వచ్చేది? అయ్యా వస్తున్నామయ్యా. ఎంతసేపు అని వెయిట్ చేయాలి ఇక్కడ? లేదు, వస్తున్నామయ్యా. ఎక్కడ చేయాలయ్యా పని? ఇవంతా పగలు కొట్టి అక్కడ ఏంట్రా?
సరే అయ్య గారు, ఇక్కడే చేస్తాం అయ్య గారు. అయ్యా, మా వల్ల అవుతుందా ఈ పని? మన కొడుకు కోసం ఎంత కష్టమైనా కానీ పని చేద్దాం. ఏంటి ఈరోజు ఎండ ఎక్కువ ఉన్నట్టుంది, చాలా ఎండగా ఉంది. పాపా ఇంకా ఎంత దూరం? ఇక్కడే అన్నారు, ఎక్కడా కనపడలేదే. ఏం ఏరియా ఇది? ఇంతకీ కరెక్ట్గా వచ్చామా లేదా? మీరమ్మా, మీరమ్మా, ఏమైందమ్మా? లే. అయ్యో, ఏమైంది అక్కడ? అయ్యో, ఇక్కడ ఎవరు లేదు చుట్టుపక్కల. అమ్మా లేయమ్మా, మీరమ్మా లే ఒకసారి. అయ్యో, కళ్ళు తిరిగి పడిపోయినట్టున్నారే. ఈ నీళ్ళైనా చల్లండి. అయ్యా థ్యాంక్స్ అయ్యా. అమ్మా అమ్మా లేయమ్మా, మీరమ్మా మీరమ్మా ఒక్కసారి లేయమ్మా, లేయమ్మా. ఏంటయ్యా ఇంత ఎండలో పనిచేస్తున్నారు? ఎమర్జెన్సీకి కూడా ఎవరు లేరు ఇక్కడ. ఏం చేసేదయ్యా, ఎదిగిన కొడుకు ఏం తీసి ఇవ్వలేదని మా పైన అలిగినాడు. నా కష్టం ఎవరికి చెప్పుకోవాలయ్యా? మాకెవరు సహాయం చేసేవారు లేరు. మీ వాళ్ళు ఎవరూ లేరా? ఉంటే చెప్పండి, నేను ఫోన్ చేస్తాను. అయ్యా, మా కొడుకు దగ్గర ఫోన్ లేదయ్యా. కావాలంటే ఫోటో ఉందయ్యా, ఒక్కసారి చూడండి. వాడు ఒకవేళ అక్కడ మీకు ఏమైనా కనపడితే మా గురించి చెప్పండి అయ్యా. మీ ఇంటి పక్కన ఎవరైనా ఉంటే చెప్పండి, ఫోన్ చేసి చెప్తాను. అయ్యా ఇప్పుడు ఫోన్ చేయొద్దండి అయ్యా, వాడు ప్రేయర్లో ఉంటాడు, డిస్టర్బ్ చేయొద్దండి. మీరు క్రిస్టియనా? అవునయ్యా, మేము క్రిస్టియన్సే. ఈరోజు ప్రేయర్ ఉండి కూడా మీరు పని చేస్తున్నారే. మాకు రావాలని ఉందయ్యా, కానీ ఏం చేస్తాం? నా కొడుకు అవసరతల కోసం కష్టపడాల్సి వస్తుంది. ఇక్కడ తల్లిదండ్రులు బాధ పెట్టి అక్కడ ఏసైకి ప్రార్థన చేస్తున్నాడా? ఇలాంటి కొడుకునిచ్చిన దేవుని దగ్గరికి రాకపోతే ఏమి? సరే, ఈ డబ్బులైనా ఉంచుకోండి. అయ్యా పర్వాలేదు, వద్దయ్యా, వద్దయ్యా, జాగ్రత్తగా వద్దయ్యా. ఇంటికి తీసుకోండి, వెళ్ళండి. వద్దయ్యా, పర్వాలేదు, తీసుకోండి. అయ్యా తీసుకోండి, వద్దయ్యా, ఇంటికి వెళ్ళి వద్దయ్యా. జాగ్రత్తగా ఉండండి. వద్దు. తీసుకోండి, పర్వాలేదు. ఆరాధన రోజున పని చేయకండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా గెస్ట్గా ఒక పాస్టర్ గారు వస్తున్నారు. ఆయన చాలా దూరం నుంచి వచ్చారు. అందరూ కలిసి వెల్కమ్ చెప్దాం. వందనాలు అయ్య గారు, వందనాలు. ప్రభుపేట అందరికి వందనాలు. ఇతన్ని ఎక్కడో చూసినట్టున్నానే. ఇతను అతనే కదా? అతన్ని ఒకసారి పిలుస్తారా? జాన్ సార్ ఒకసారి రా ఇక్కడ.
చెప్పండి సార్. చెప్పండి సార్, వచ్చాడు. మీ మమ్మీ డాడీ ఎక్కడ? వాళ్ళు చర్చికి రాలేదా? ఏం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళు చర్చికి రాలేదు సార్, వాళ్ళు పనికి వెళ్ళిపోయినారు సార్. అవును, వాళ్ళు పనికి వెళ్ళారు. ఎందుకో తెలుసా? మీకోసమే. ఇంట్లో పరిస్థితి తెలుసు కూడా నీ కోరిక తీర్చడానికి వాళ్ళు కష్టపడుతున్నారు. తెలుసా నీకు? అసలు మీ అమ్మా నాన్నకి ఏమైందో తెలుసా నీకు? వాళ్ళు ఎండలో వాడి వారి ఆరోగ్యం క్షీణించి చావు బతుకుల మధ్యలో ఉంటున్నారు. కానీ నువ్వు ఇక్కడ ఆరాధన అనే పేరుతో ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నావు. కంటికి కనబడే మీ అమ్మా నాన్నను చూడకుండా కంటికి కనబడిని దేవుణ్ణి ఎలా ఆరాధిస్తావు? దేవుడిచ్చిన దాంట్లో సంతోషపడు. అమ్మా నాన్నను సంతోషపెట్టు. ఆటోమేటిక్గా అన్నీ నీ దగ్గరకు వచ్చేస్తాయి. మన యేసయ్య చనిపోయే ఆఖరి సమయంలో కూడా తన అమ్మను గుర్తు చేసుకున్నాడు. కానీ మీరు సార్, నేను వెళ్ళి మా అమ్మ నన్ను పిలిచిన వస్తాను సార్. సరే బాబు, వెళ్ళు.